సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ఆస్క్ కవిత అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అయితే ఉన్నది. మరి దానికి సంబంధించి అసలు ఏందా వార్త ఏందనేది ఒకసారి చూసేద్దాం. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, సామాజిక తెలంగాణనే నా ధ్యేయం అని చెప్పి కవిత గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి కొన్ని అన్న హ్యాష్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఆస్క్ కవిత అని చెప్పి కూడా ఒక ట్రెండింగ్ లో ఒక హ్యాష్ ట్యాగ్ ఉన్నది. మరి ఏంది అసలు ఆ హ్యాష్ ట్యాగ్ అంటే, యువత మహిళలకు రాజకీయ అవకాశాలు రావాలి, నాణ్యమైన మరుగైన ఉచిత వైద్యం విద్య ప్రజలకు అందాలి, కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో అట్టర్ ఫ్లాప్ అయింది, రేవంత్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, హైదరాబాద్ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు, ట్విట్టర్ ఎక్స్ లో నెటిజన్లు ఇంటరాక్షన్, ఆస్క్ కవిత కార్యక్రమంలో నెటిజన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు, ట్విట్టర్ ఎక్స్ ట్రెండింగ్ లో నెంబర్ 1. ఏంటంటే తెలంగాణకు సంబంధించి ఏదైనా మీరు ఏ డౌట్స్ ఉన్నా ఏదైనా కూడా మీరు ఈ హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇది పెట్టి అడగండి అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా మంది కూడా రియాక్ట్ అయినారు, చాలా మంది కూడా క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్లు కూడా కవిత గారు చెప్తా ఉన్నారు. అట్లనే ఇంకొక అభిమాని ఏంటంటే ఒకరు కామెడీ ఒక క్వశ్చన్ పెట్టింది. ఏంటంటే కవిత గారిని ట్విట్టర్లోనే రామ్ చరణ్ గారి గురించి ఒక ముచ్చట చెప్పాలి, ఒక మాట చెప్పాలి అని అంటే కూడా దానికి సంబంధించి కూడా చెప్పిండ్రు. సో ఇది మొత్తానికి అయితే కవిత గారు జాగృతి బాట పట్టిను తెలిసిందే ప్రతి ఒక్కరికి. అటు కాంగ్రెస్ ని కానివ్వండి, బీఆర్ఎస్ ని కానివ్వండి, బీజేపీని కానివ్వండి ఉతి కారేస్తా ఉన్నారు. మరి సీఎం ని కూడా నేనే అయితా అని చెప్పి కూడా టాక్స్ నడుస్తూ ఉన్నాయి. అసలు ఏం నడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో? కవిత గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి బయటికి వచ్చేసినాక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ మోస్ట్ నాయకులు ఇంకా సొంత ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నోటీసులు పంపిస్తా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులకు కూడా అసలు ఏం చెయ్యాలి అనేది అర్థమైపోతలేదు. వాళ్ళందరిపైన అన్ని విమర్శలు చేస్తున్నా కూడా వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ గారి కూతురు కాబట్టి మేము ఏం అంటలేమని చెప్పి ఇప్పటికే అందరు అంటా ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే ఇక వాళ్ళ బాధలు భరించలేక వాళ్ళందరూ కూడా కవిత పైన విమర్శలు చేస్తూ ఉంటే కవిత గారు కూడా వాళ్ళపైన మంచి ఘాటైన కామెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన అరాచకాలు ఏమున్నాయో, వాళ్ళు చేసిన కబ్జాలు ఏమున్నాయో అవన్నీ చేస్తానే ఉన్నారు. మరి దానివల్ల ఏంటంటే బీఆర్ఎస్ లో ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎన్నికలలో, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికైతే టికెట్లు వస్తాయో వాళ్ళందరికీ కూడా టికెట్ రాకుండా చేస్తున్నారు. మా భవిష్యత్ అందరూ ఇది కూడా ఆగమైపోతున్నది కవిత గారు చేయబట్టి, అయినా కూడా మేము కవితని ఏమనలేకపోతున్నాం అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి కవిత గారు అయితే ఎక్కడ కూడా ఆగట్లేదు, మంచిగా దూసుకుపోతా ఉన్నారు. ఎవరు ఎన్ని అడ్డులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు ఏమేమి స్కాములు చేసిండ్రు నా జోలికి వస్తే అస్సలు ఊరుకునే లేదన్న విధంగానే కవిత గారు అయితే గట్టిగా వెళ్తా ఉన్నారు. సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తెలిపారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ ఎక్స్ లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలు నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు ట్విట్టర్ అండి, అదే ఇప్పుడు ఎక్స్ అంటే ట్విట్టర్ ఉంది కదా, ఎక్స్ లోకి మారింది, అందుకే రెండు ట్విట్టర్ ఎక్స్ అని వచ్చింది. పాలిటిక్స్ విభాగంలో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నెంబర్ 1 గా నిలిచింది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, సామాజిక తెలంగాణనే తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని, అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. యువత మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడతామన్నారు. తెలంగాణ సాధించాలంటే మరుగైన నాణ్యమైన ఉచిత విద్య వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణలో తల్లిదండ్రులు పిల్లలకు చదువు కోసం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఉండే పరిస్థితి రావాలని అన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడిటిలో దేశానికి ప్రాధాన్యం ఇస్తానని ప్రశ్నించగా యువతకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని చెప్పారు. ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు. సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మేము వేసిన కమిటీలో ఇప్పటికీ అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు. సో ఇది జాగృతికి సంబంధించి. అట్లనే కొత్త పార్టీ ఏదైతే ఉందో పెట్టబోయేది ప్రజలు ఏదైతే పేరుని సెలెక్ట్ చేస్తారో అదే పెడతామని చెప్పిండ్రు. మెయిన్గా ఏదైతే ఉందో
యువతకు అందరికీ కూడా చదువు అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానిపైనే ఫోకస్ చేసి చదువు ఉంటే ఎక్కడైనా కూడా ఎవరైనా ఎలాగైనా కూడా బతకచ్చు, అందుకే మెయిన్గా దానిపైన ఫోకస్ చేస్తామని చెప్పి కవిత గారు చెప్తా ఉన్నారు. దీనిపైన మీరేమనుకుంటున్నారు? అసలు కవిత గారు ఇప్పుడు వెళ్ళే పాలిటిక్స్ కానివ్వండి, చేసే పాలిటిక్స్ పైన మీరేమనుకుంటున్నారు అనేది ఒకసారి మీరు కామెంట్లో తెలపండి. కాంగ్రెస్ పాలనపై ప్రజలతో తీవ్ర అసంతృప్తి. రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవితను ప్రశ్నలు అడిగారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయిందని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లలకు చదువులకు మరణశాపంగా మారిందన్నారు. ఇక రైతులు ఆత్మహత్యలు చాలా బాధాకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతులు ఆత్మహత్యలు కొనసాగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం చేతగాని నిర్లక్ష్యం వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఫీజ్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు, గత ప్రభుత్వంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నది. ఒకటి ఆలోచించుకోవాలి ఏంటంటే, ఈ ఫీ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్స్ రాకపోవడం ఏదైతే ఉందో అదంతా ఫైన్, కరెక్టే. కాకపోతే అక్కడ కాలేజీలు కానివ్వండి, స్కూల్ చేసే స్కామ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటికి తీయాలి కదా, వాళ్ళపైన కూడా మాట్లాడాలి కదా. మేబీ గవర్నమెంట్కి అక్కడ ఇబ్బంది కలుగుతుండవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక పిల్లోడు అక్కడ ఉన్నాడా లేదా, స్కూల్ జనరల్గా ఈ కాలేజీలు యూనివర్సిటీలు చేసే స్కామ్లు ఎట్టున్నాయంటే వీళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువగా పెట్టేస్తా ఉన్నారు. ఆడ అడ్డగోలుగా వాళ్ళు దోచుకుంటున్నారు. మరి దాన్ని కూడా కంట్రోల్ చేయాలి కదా. మేబీ అట్లా కూడా ఏమైనా లేట్ అవుతుండవచ్చు, మేబీ బడ్జెట్ లేక ఏదో ఒక కారణాలు ఉంటాయి. గవర్నమెంట్ కూడా ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, గవర్నమెంట్లో ఎప్పుడు ఏముంది ఏందనేది చెప్తే జనాలకు కూడా అర్థమైపోతుంది. సరే వీళ్ళు వచ్చి ముందుకు చెప్దామంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, గత ప్రభుత్వం చేయబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఫండ్స్ వస్తలేవు, అసలు ఏడికెళ్ళి కూడా రెవెన్యూ వస్తలేదు, రాష్ట్రానికి మొత్తం అప్పుల పాలు చేసి పడేసిందని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. జనాలు కొంతమంది నమ్ముతున్నారు, కొంతమంది నమ్మతలేరు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇట్లా చెప్పిన వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు అట్లా లేదు, ఉన్నది మీరే నాశనం చేస్తారని చెప్పి వాళ్ళు. మొత్తానికి ఓవరాల్గా ఏంటంటే వీళ్ళు చేసే రాజకీయాలలో ఎవరైనా కానివాడు, ఈ రోజు కవిత గారు జాగృతి బాట పట్టిండ్రు, రేపు ఎక్కడ ఉంటారు అనేది ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటి ఉన్నది కవిత గారికి ఆల్టర్నేట్ గా. ఈ రోజు ఇట్లా మాట్లాడుతుండవచ్చు, రేపు అన్ని సదురుకొని అన్ని కరెక్ట్ గా సెట్ అయితే కవిత గారు అటు పోతే ఎట్లుండదని ఒకసారి ఆలోచించండి. వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అనేది నెక్స్ట్, కానీ ఒకవేళ వెళ్తే ఎట్లుంటది ఏందనేది ఒకసారి ఆలోచించుకోండి. మిమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి అర్థం కాదు, ఇక వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఏందనేది. అందుకే ఒకసారి ఆలోచించండి. రాజకీయ నాయకులను ఎప్పుడు కూడా ఎవరు నమ్మొద్దు. అందుకే దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు, అసలు కవిత గారు చేసే పాలిటిక్స్ కానివ్వండి ఏదైనా కూడా ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొంతమంది ఏమంటున్నారంటే కవిత గారు ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అంటా ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏది చేయకుండా కూడా వాళ్ళపైన విమర్శలు చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ లో కీ రోల్ ప్లే చేయాలని కవిత గారు అనుకుంటున్నారు కాబట్టే ఈ రోజు కవిత గారు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అంటా ఉన్నారు. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడగండి, అప్పుడు సమాధానం ఇస్తారా లేదా అనేది కూడా చూద్దాం. అంటే అవన్నీ కూడా తెలియాలి కదా జనాలకు తెలిస్తే నిజంగా కవిత గారు అదే స్టాండ్ పైన ఉన్నారా లేదా, బీఆర్ఎస్ కి వెళ్తారా వెళ్ళారా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది మొత్తానికి అయితే మేము అధికారంలోకి అంటే ఇప్పుడు పోటీ చేసినాక అధికారంలోకి వచ్చినాక కవిత గారే సీఎం అవుతారు. మరి అక్కడ బీసీని చేస్తారా ఎవరు చేస్తారా ఏందనేది తెలియదు. మన మీటింగ్ లో కూడా నేను సీఎం అయ్యి ఉంటే ఇట్లా కాకపోతుండే, ఇవన్నీ కాకపోతుండే, మంచిగా డెవలప్మెంట్ అవుతుండే అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే కవిత గారు కూడా పార్టీ పెడితే కవిత గారే సీఎం అవుతారు, కానీ అక్కడ బీసీలకు మళ్ళీ ఛాన్స్ ఉండదు. సో ఇది మొత్తానికి అయితే దీనికి సంబంధించి ఇక ఆస్క్ కవిత అని చెప్పిన హ్యాష్ ట్యాగ్ ఏదైతే ఉందో ఒక అభిమాని ఏమని పెట్టిండంటే, కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక మాటలో చెప్పాలని అడగగా చాలా హంబుల్ గా ఉండే వ్యక్తి, మంచి డాన్సర్ అని చెప్పి కవిత గారు చెప్పిండంట. అయితే తాను చిరంజీవి అభిమానినని, చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అని చెప్పి కూడా చెప్పిండ్రు. చిన్నప్పుడు ఎర్రమంజిలో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషాన్ని ఇచ్చాయని చెప్పిండ్రు. అయితే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా అందుకు కవిత కూల్ గా ఆన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివ్ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని చెప్పి కూడా కవిత గారు సూచించిందంట. సో ఇది కవిత గారికి సంబంధించి 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం, గెలిస్తే కవిత గారి సీఎం అవుతారు అని చెప్పి కూడా చెప్పడం జరుగుతున్నది. దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇన్ కేస్ నిజంగానే కవిత గారు ఇట్లా పార్టీ పెట్టి గెలిచిండ్రు అనుకోండి, అప్పుడు బీఆర్ఎస్ లో విలీనం చేస్తారా లేదా? మరి బీఆర్ఎస్ తర్వాత ఇదంతా ఒక గేమా, ఇదంతా కేసీఆర్ గారు ఆడిస్తున్న గేమా, రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్న గేమా, లేదా కవిత గారికి నిజంగానే అట్లా క్లాషెస్ అయినాయా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి?
దీనిపైన మీరేమనుకుంటున్నారు? అంటే ఒక్కొక్కరు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు. మరి దీనిపైన మీరేమనుకుంటారు ఏందనేది మీరు అందరూ కూడా కామెంట్లో పెట్టండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.